రైతులు తాము పండించిన కూరగాయలను నేరుగా రైతు బజార్లో అమ్ముకునేందుకు వీలుగా చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గురువారం మంత్రి జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్తో కలిసి ఖమ్మం నగరం 44వ డివిజన్ శ్రీరామ్నగర్లో మున్సిపల్ సాధారణ నిధులు సుమారు 59 లక్షలతో నిర్మించిన రైతు బజార్ను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, కూరగాయలు పండించే రైతులు సొంతంగా నేరుగా అమ్ముకునేందుకు సౌకర్యంగా ఉండాలని గతంలో ఏర్పాటు చేసిన రైతు బజార్లో నేడు ప్లాట్ఫామ్ షెడ్లు నిర్మించి ప్రారంభించడం సంతోషంగా ఉందని అన్నారు. పేద రైతుల కోసం కలెక్టర్ మంచి హృదయంతో ఈ పనులు పూర్తి చేశారని ఆయన ఈ సందర్భంగా కలెక్టర్ను మెచ్చుకున్నారు. మార్కెట్లో పంట పండించే రైతులకు మాత్రం స్థానం ఇవ్వాలని, దళారులకు ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఇవ్వకూడదని, ఖమ్మం చుట్టుపక్కల ఉన్న రైతులు నేరుగా వచ్చి అమ్ముకోవాలని, అప్పుడు రైతులకు ₹1 మిగలడంతో పాటు స్థానిక ప్రజలకు తాజా కూరగాయలు అందుబాటులోకి వస్తాయని అన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ మాట్లాడుతూ, రైతుకు వచ్చే లాభాలు పెంచేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా రైతు బజారు ప్రారంభించామని అన్నారు. రైతులు ఏ పంటలు పండించాలి, ఎలా పండించాలి అనే అంశాలపై దృష్టి సారించి లాభసాటి సాగు గురించి జిల్లాలో మంత్రి ప్రత్యేక దృష్టి పెట్టారని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ పుణ్కెల నీరజ, కార్పొరేటర్లు, రైతులు, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.